నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను శివాని. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం మరో మలుపు తిరిగింది. తన ప్రతి వ్యూహాలతో ప్రతిపక్ష బీఆర్ఎస్ ను ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంలో కూడా తనేదైనా మార్కు చూపిస్తున్నారు. పార్టీ ఫిరాయించారనే విషయంలో విచారణ ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రతిపక్ష బీఆర్ఎస్ కు మాత్రమే కాదు, ఏకంగా సుప్రీంకోర్టుకు సవాల్ విసిరే విధంగా ఉండబోతుంది. బీఆర్ఎస్ పార్టీ టికెట్ తో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యే విషయం ఢిల్లీ నుంచి గల్లీ దాకా పెద్ద చర్చనీయాంశమే అయింది. ఆ 10 మందిపై అనర్హత వేటు పడుతుందా? కనీసం ఇద్దరిపైన చర్యలు తప్పవా? అనర్హత వేటు తప్పించుకోవడానికి ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా అనే చర్చలు నడుస్తున్నాయి. 10 మంది ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టింది. దీంతో అసెంబ్లీ స్పీకర్ ఏదో నిర్ణయం తీసుకోక తప్పదని అంతా భావించారు. ఒకవేళ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తే ఏకంగా సుప్రీంకోర్టే వారిపై అనర్హత వేటు వేస్తుందని బీఆర్ఎస్ వర్గాలు ఖాయంగా చెబుతున్నాయి. కాంగ్రెస్ వర్గాల్లో అయితే ఈ విషయంపై క్లారిటీ లేదు. 10 మందిలో కనీసం ఇద్దరితో రాజీనామా చేయించే అవకాశాలున్నట్లు మాత్రం జోరుగా ప్రచారం జరిగింది. సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, వరంగల్ ఎంపీగా పోటీ చేసిన కడియం కావ్య తరపున ప్రచారం చేసిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తప్పక రాజీనామా చేస్తారనే సంకేతాలు కూడా గాంధీ భవన్ నుంచి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరో ఊహించని నిర్ణయం తీసుకున్నారు. 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఏం చేయాలో అనే అంశంపై అసెంబ్లీ స్పీకర్ కాంగ్రెస్ వ్యూహకర్తలతో రేవంత్ చర్చించారు. 10 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ముఖ్యంగా దానం నాగేందర్, కడియం శ్రీహరితో చర్చించారు. అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నారు. 10 మందిలో ఏ ఒక్కరిపైన కూడా స్పీకర్ అనర్హత వేటు వేయరనే విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఎమ్మెల్యేలకు స్పష్టం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా దానం నాగేందర్, కడియం శ్రీహరితో పాటు ఏ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కూడా రేవంత్ రెడ్డి నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయాన్ని అటు దానం నాగేందర్ కు ఇటు కడియం శ్రీహరికి తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టుకు చెందిన సీనియర్ న్యాయవాదులతో చర్చించిన తర్వాత రేవంత్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసిందే. నిజానికి ఎమ్మెల్యేల అనర్హత విషయంలో అంతిమ నిర్ణయం తీసుకోవాల్సిందే స్పీకర్ మాత్రమేనని, సుప్రీంకోర్టు కాదని రేవంత్ అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ తీర్పు ఇచ్చినప్పటికీ దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మళ్లీ స్పీకర్ మీదనే ఉంటుందని చెప్తున్నారు. అప్పుడు కోర్టు తీర్పును అమలు చేయకుండా ఆపే హక్కు స్పీకర్ కు ఉందని భావిస్తున్నారు. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో అంతిమ నిర్ణయం ఎవరిది, స్పీకర్దా కోర్టుదా అనే విషయంలోనే నేటికి స్పష్టత లేదు. స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులో కొట్టేయవచ్చు. కోర్టు ఇచ్చిన తీర్పును ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత స్పీకర్ కు ఉంటుందా అనే అంశంలో కూడా ఏ క్లారిటీ లేదు. భారత రాజ్యాంగం ప్రకారం ఇటు చట్టసభలు అటు సుప్రీంకోర్టు వేటికవే స్వతంత్ర వ్యవస్థ. ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రకారం అంతిమంగా చట్టసభలే ఫైనల్. అలాంటప్పుడు చట్టసభల నిర్ణయం మీద సుప్రీంకోర్టుకు వీటో పవర్ ఎలా ఉంటుంది అనే ప్రశ్న కూడా ఉంది. ఇలాంటి సందిగ్ధం వచ్చినప్పుడు ఏం చేయాలనే విషయాన్ని ఇప్పటికే సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతోంది. తుది నిర్ణయం తీసుకోలేదు. అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను ఎంతకాలమైనా ఆపే హక్కు గవర్నర్ కు ఉంటుంది అని సుప్రీంకోర్టు ఇటీవల చెప్పింది. అదే విధంగా తన వద్ద ఉన్న కేసులను ఎంతకాలమైనా పెండింగ్ లో పెట్టే హక్కు, ఏ నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ స్పీకర్ కు ఉంటుంది అనేది మరో వాదన. ఈ విషయం మీద కూడా కోర్టులో కేసులు నడుస్తున్నాయి. అవన్నీ తెగే వరకు సమయం పడుతుంది. కాబట్టి తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేల విషయంలో కూడా తొందర పడాల్సిన అవసరం లేదని రేవంత్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. స్పీకర్ అనర్హత వేటు వేసే అవకాశం లేదని, ఇంకా కొంతకాలం ఏ నిర్ణయం తీసుకోకుండా ఉండవచ్చని చెప్తున్నారు. ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా అనర్హత వేటు మాత్రం ఉండదని ఖాయమైపోయింది. దీంతో ఇప్పటికిప్పుడు తెలంగాణలో కొన్ని అసెంబ్లీ సీట్లకైనా ఉప ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలకు తెరపడే అవకాశం ఉంది.